దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో శనివారం భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుష సూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మన్య సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, అర్చకులు నేరెళ్ల వంశీకృష్ణ, వద్దిపర్తి కళ్యాణ్, అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారోమి చెప్పండి. ధర్మరాజ देवी वामयी सुदां सुदां प्रदक्षिणास्तैश्च शक्ति ఒకసారి ముట్టించి అందరు అక్కడ వాళ్ళకు కూడా एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्ताष्ट समपादौ ऋतुगायः ॐ अग्ने सप्तहोत्रैजन्नमः जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति ततोऽयं वै पूर्णाहुतिः अस्यात्तवत् एव प्रतिष्ठति द्वादशमेष వరప్రసాద్ గోవిందా
అధిపతయే నమః రక్తనేత్ర మహాబాహో జరావ్యాధి పీడితం సర్వబంధనై అపరాధ సహస్రాని పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ నమ. భగవద్బంధువులు, మరి ఈరోజు భరణి నక్షత్రము అనగా యమధర్మరాజు యొక్క నక్షత్రం అన్నమాట. మరి ఈరోజు ధర్మపురిలో వెలిసినటువంటి యమధర్మరాజు మరి ఎక్కడ కూడా ఏ క్షేత్రంలో కూడా లేడు, కేవలం ధర్మపురిలో మాత్రమే ఉన్నదని చెప్పి చెప్తున్నాము. మరి ఈరోజు ఎవరైతే యమధర్మరాజుకు తైలాభిషేకంతో పాటుగా ఆయుష హోమము నిర్వహించుకుంటారో సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ జన్మకుండల్లో ఉన్నటువంటి భరణి నక్షత్ర దోషం తొలగిపోయి సర్వ అపమృతి దోషాలు కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పి శాస్త్రం చెప్పబడుతున్నది. ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతే నమః రక్తనేత్ర మహాబాహో మమ పీడాం నివారయ. నరసింహస్వామి ఆజ్ఞ వేయడం వలన యమధర్మరాజు మరి స్వామికి ద్వారపాలకుడిగా ఉండి వచ్చిన భక్తుల యొక్క అపమృతి దోషాలను తొలగించి సంపూర్ణ ఆయుష్యాన్ని ఆరోగ్యాన్ని అందజేస్తున్నాడు. కావున మరి ఈరోజు చాలా విశేషమైన రోజు. మరి కావున భగవద్బంధువులందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందారని మనవి చేస్తూ తత్సత్.